మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు నాగార్జున. వివరాల్లోకి వెళ్తే సమంత నాగచైతన్య విడిపోవడానికి గల కారణం కేటీఆర్ఏ అంటూ మంత్రి కొండా సురేఖ గారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు నాగార్జున గారు కూడా సహకరించారంటూ కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. నాగచైతన్య సమంత డైవర్స్ కి కారణం 100% కేటీఆర్ఏ అంటూ ఎన్ కన్వెన్షన్ హాల్ విషయంలో సమంతపై నాగచైతన్యపై నాగార్జునపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. సమంత జీవితం నాశనం అవడానికి 100% కేటీఆర్ఏ కారణం అంటూ సమంతనే కాకుండా చాలా మంది హీరోయిన్స్ పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ఆ రోజుల్లో కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అందరి హీరోయిన్లు ఫోన్లు ట్రాపింగ్ చేసి వాళ్ళు ఎవరితోనైనా సీక్రెట్ గా మాట్లాడితే ఆ ఆడియో కాల్ చూపించి బెదిరించి కూడా చాలా మంది హీరోయిన్స్ ని వాడుకున్నారంటూ కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున గారు మండిపడుతూ ఉన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల విషయంలో మీ రాజకీయ ప్రత్యర్థుల విమర్శల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదంటూ తనపై తన కుటుంబం పై చేసిన వ్యాఖ్యలన్నీ కూడా పచ్చి అబద్ధాలని, మీరు చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, అంతేకాకుండా సారీ కూడా చెప్పాలని డిమాండ్ చేశారు నాగార్జున. బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రకాష్ రాజ్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చులకన ఏంటి? ఈ సిగ్గులేని రాజకీయాలు, మీ రాజకీయ విమర్శల కోసం హీరోయిన్ ని వాడుకుంటారా? ఇది మంచి పద్ధతి కాదంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రత్యర్థులు చాలా మంది ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆడియన్స్ కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఒక వ్యక్తి గురించి పబ్లిక్ గా అలా మాట్లాడడం కరెక్ట్ కాదని, సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అంటే మొదటి నుంచి కూడా అందరికీ చిన్న చూపే. సినిమా ఇండస్ట్రీ అన్నా, అందులో ఉన్న యాక్టర్స్ అన్నా, ముఖ్యంగా ఆడవాళ్ళంటే అందరికీ చిన్న చూపే. ఇలాంటి విషయాల్లో నాగార్జున గారు ఎంతో బాధపడితే గాని అంత త్వరగా స్పందించరు. ఇలాంటి విషయంలో ఇంత త్వరగా స్పందించారంటే ఎంత బాధపడి ఉంటారు. ఏది ఏమైనా అలా పబ్లిక్ గా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు.